బ్రేకింగ్ న్యూస్. నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హాయ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హలో, బిగ్ హాయ్. చేతులు ఒక్కటే ఊపుతున్నారు, కొంచెం సౌండ్ కూడా చేస్తే మా మైకుల్లో కెమెరాల్లో కూడా వినిపిస్తుంది కదా. అది థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోగలి ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ 13వ తేదీ నుంచి మనందరికీ చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన యూత్ఫుల్, ఇంటెన్స్, అమేజింగ్ లవ్ స్టోరీని, అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ని అందించడానికి మోగ్లీ మన ముందుకు వచ్చేస్తోంది అన్న విషయం ఈ పాటికే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. అలాంటి ఒక జాన్రాలో చాలా రోజుల తర్వాత మన ముందుకి ఆ చిత్రాన్ని తీసుకొస్తున్నటువంటి టీం అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్పేద్దాము. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఫ్రమ్ మోగ్లీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. ఫైనల్లీ సందీప్ రాజ్ గారి మూవీని మేము థియేటర్స్లో చూడబోతున్నాము అని ఒక ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సందీప్ రాజ్ గారు మా అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిమ్స్. ప్రతి తెలుగు ఆడియన్స్కి కలర్ ఫోటో ఉంటుంది. సో అటువంటి డైరెక్టర్ నుంచి మళ్ళీ ఒక సినిమా వస్తుంది అని అంటే డెఫినెట్గా మా అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకో రేంజ్లో ఉన్నాయి. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. సో మోగ్లీ టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరుగా మళ్ళీ రాబోతూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇవాళ మనందరి కోసం మనందరి ఫేవరెట్ రాణా గారు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాణా గారి ఫ్యాన్స్, ఎస్, రాణా గారికి కూడా వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండండి. సో ఈరోజు అయితే మనం మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా కంటెంట్ చూద్దాము, చాలామంది మాటలు విందాము, చాలా డిస్కస్ చేసుకుందాం. బట్ దానికంటే ముందు వెల్కమ్, థ్యాంక్ యూ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. ఒక్కసారి అందరికీ, అదిగో మీ ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి బిగ్ హాయ్ చెప్పేసి వెళ్ళి కూర్చోండి. మైక్లో చెప్పండి, మళ్ళీ సైన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, అలవాటు అయిపోయింది కదా మీకు. I'll start by saying I love you guys. Thank you so much. Yes, absolutely. I love you అని హీరోయిన్ చెప్తున్నారు, అక్కడ రాణా గారు ఎంట్రీ ఇచ్చేశారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు రాణా గారు. వెల్కమ్. సో రాణా గారు, హలో, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు క్యాప్చర్ చేయడం కంప్లీట్ అయితే ప్లీజ్ మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. కన్ఫర్మ్ చేసేసారు సంచారి మీ టికెట్ని. కంగ్రాచులేషన్స్ మారుతి గారు. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సందీప్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. సందీప్ తర్వాత మాట్లాడాలంటే చాలా స్పీచ్ బోల్డ్ మాట్లాడాడు. కానీ సినిమా తను కలర్ ఫోటో తర్వాత ఇంత జర్నీ ఉంది కాబట్టి మాట్లాడాడు. ఫస్ట్ నా దగ్గరికి సందీప్ని ఒక 5 years బ్యాక్ ఎస్కేని తీసుకొచ్చి డార్లింగ్ తిని చాలా మంచి టాలెంటెడ్, చాయ్ బిస్కెట్లో చేస్తాడు సందీప్ అని చెప్పి అప్పుడు ఒక కథ చెప్పాడనమాట. అప్పటి నుంచి యాక్చువల్గా ఎస్కేఎన్తో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. ఎస్కేఎన్ కూడా చాలా బాగా చూసుకున్నాడు దాన్ని. దాని తర్వాత వేరే సినిమాలు చేద్దామని అనుకున్నాం. మళ్ళీ ఈ సినిమా కథ చెప్పాడు. చెప్పిన తర్వాత అంటే ఒక కథ కోసం, ఒక క్యారెక్టర్ కోసం కథలు పుడతాయి. కానీ ఇతని కథ పుట్టింది మాత్రం రోషన్ను చూశాకో ఏదో తెలీదు. బిగినింగ్ నుంచి రోషన్తో చేయాలి, రోషన్నే నాకు కనిపిస్తున్నాడని చెప్పేవాడు. నిజంగా తను కథ ఈ రూపం తీసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నిజంగా తన సంకల్పం చాలా గొప్పది, చాలా మంచి పాజిటివ్ పర్సను. కానీ రీసెంట్గా చిన్న వాటికి ఫస్ట్రేట్ అయిపోతున్నాడు. తమ్ముడు ఎందుకు తమ్ముడు నీకు అంత ఆవేశం? ఏదున్నా సరే సోషల్ మీడియా ఉందని అందరిలాగా నువ్వు కూడా ట్విట్టర్లో ఎందుకు ట్వీట్లు వేసేయటం? ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళు నిజంగా బాలయ్య బాబు గారు మన దగ్గరికి రావటం నీ అదృష్టం. ఎందుకంటే ఆయన రాబట్టి యాక్చువల్గా నీ మోగ్లీ సినిమా ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది. లేకపోతే మన సినిమాకి కొంతమంది వరకు తెలిసేది, అంటే దాంతోపాటు వస్తుంది అని. అందువల్ల ఎందుకు ఈ మాట అన్నానంటే, శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు ఆనంద్ సినిమా వచ్చింది. శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు వచ్చింది కాబట్టి, చిరంజీవి గారిది వచ్చింది, దాంతోపాటు వచ్చింది కాబట్టి చాలామందికి తెలిసింది. ఆ సినిమా చూశారు. ఇవాళ ఒక శేఖర్ కమ్లాని ఒక మంచి డైరెక్టర్ని
మనం ఇదయ్యాం. అలాగే నువ్వు కూడా బాలయ్య బాబు గారి బ్లెస్సింగ్స్తో నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడూ మనం నెగిటివ్ ఉండొద్దు. ఎందుకంటే ఒక పని జరిగిందంటే మేబీ ఈ డేట్ నీకు 13 రావటం మంచిదేమో, దాని గురించి మనం ఫస్ట్రేట్ అయిపోయి ట్వీట్లో వేసేసి కామెంట్స్ వేసేసి అవి వద్దు. ఎందుకంటే నువ్వు చాలా ఎదగల తమ్ముడు. నువ్వు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది. అందుకని ఈ మాట చెప్దాం అనుకున్నాను. ఎనీవే, మా పీపుల్స్ మీడియా సంస్థలో అన్ని రకాల సినిమాలు, అంటే ఒక పక్క నుంచి నాతో ఎంత పెద్ద సినిమా చేస్తున్నారో తెలుసు, అలాగే ఇలాగ మోగ్లీ ఇలాంటి మంచి సినిమాలు కూడా తీస్తున్నారు పక్క నుంచి. అంటే విశ్వ గారు బిగినింగ్ నుంచి కంటెంట్ కష్టపడే వ్యక్తిని మాత్రం ఆయన అసలు వదిలిపెట్టరు, అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. మీలో కూడా మంచి టాలెంట్ ఉంటే విశ్వ గారిని మీట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయనకు అసలు అవసరమే లేదు సినిమాలు తీయాల్సిన అవసరం, కానీ నిజంగా ఇండస్ట్రీకి ఏదో రుణపడి ఉన్నట్టే ఆయన వచ్చి ఇక్కడ ఒకటి ఆడినా ఒకటి ఆడకపోయినా సరే కంటిన్యూగా ఈ ఇండస్ట్రీని ఎంత పోషిస్తున్నారో నాకు తెలుసు లిటరల్గా. నిజంగా అలాంటి వ్యక్తిని మనం దూరం చేసుకోకూడదు. ఈ సినిమా ద్వారా ఇంకా పెద్ద సక్సెస్ ఇచ్చి పీపుల్స్ మీడియా సంస్థలో ప్రతి సంవత్సరం ఇలాంటి మోగ్లీలు ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సుమా గారు రాలేదు, మమ్మల్ని యాక్చువల్గా ఆవిడే పుష్ చేశారు నిన్న రమ్మని, కానీ ఇందాక రోషన్ అడిగితే చెప్తున్నారు మదర్ ఇంకో 2 సినిమాల వరకు రారన్నారని. రాకపోయినా నీ వెనకాల ఉన్న శక్తి ఆవిడే తమ్ముడు. నెక్స్ట్ ఈ సినిమాలో స్ట్రెంగ్త్, ఈ సినిమా ఎందుకు సక్సెస్ అవుతుంది అనుకునే దీంట్లో బండి సరోజ్ గారిని ఎంచుకోవటం. సార్ మీ వన్ ఆఫ్ ద ఫ్యాన్ సార్ నేను. మీ డైలాగ్స్కి నేను ఆ మాంగళ్య బలం మొదలు పెడితే అలా కారులో కూర్చొని చూస్తానే ఆఫీస్కి వచ్చేసాను సార్. అంటే నిజంగా ఎంత ప్యాషన్ అంటే నేను ఈ రోజుల్లో తీసినప్పుడు అలాగే ఇరుచుకు పడిపోయేవాడిని, రాసేసేవాడిని. అట్లా యాక్చువల్గా సరోజ్ గారిని చూస్తే చాలా గొప్పగా అనిపించింది. సార్ మేము కూడా ఒక మంచి క్యారెక్టర్ రాసుకుంటాం సార్, చేయాలి సార్ మీరు. ఎనీవే, ఇక్కడికి ఈ టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన రాణా గారికి నిజంగా ప్రతి చిన్న సినిమా ఏదన్నా క్వాలిటీ బాగుందంటే మా వెనకాల రాణా గారు ఉన్నారంటున్నారు. రాణా గారికి చెప్పాను సార్ బాగుందంటున్నారు. అలాగే రాణా గారు, సురేష్ బాబు గారు మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని థియేటర్స్ తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా గురించి గట్టిగా లౌడ్గా చెప్తున్నారు. రాణా గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. టీం అందరికీ కూడా చాలా బాగా ప్రొఫెషనల్గా చాలా బాగున్నాయి, అన్ని క్రాఫ్ట్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అండ్ ఇప్పుడు మన మోగ్లీ మాటలు వినేద్దాము. రోషన్ కనకాల ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నాలాగా సినిమాని అభిమానించే, ప్రేమించే ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. సో ఇప్పుడు బాలయ్య గారి సపోర్టు, బాలయ్య గారి ఆశీస్సులు, బాలయ్య గారి ఫ్యాన్స్ ఆశీస్సులు సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రానా, యు బీన్ అ టార్చ్ బేరర్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. ఏ చిన్న సినిమా వచ్చినా కూడా దాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి యూ ఆల్వేస్ బిన్ ఇన్ ద ఫ్రంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ స్టాండింగ్ ఫర్ మీ. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. నా పేరు రోషన్ కలకాల అండి. నాకు సినిమా అంటే పిచ్చి అండ్ యాక్టింగ్ అంటే ప్యాషన్. కానీ ఈ ప్యాషన్ ఉన్నంత మాత్రాన జరిగిపోదు. సో ఎవరైనా సినిమా తీసే వ్యక్తి ఉండాలి, చేయగలిగిన వ్యక్తి ఉండాలి. అండ్ అలాగే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని, ఒక స్క్రీన్ ప్లేని నాకు తీసుకొని వచ్చి నన్ను నమ్మి ఈ సినిమాని తీసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. సందీప్, లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ తీగలిగిన యాక్చువల్గా అయితే సందీప్కి కొన్ని రోజులుగా చాలా టెన్షన్గా ఉండింది. తన గుండెని తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. మేము కూడా చాలా టెన్షన్లో ఉన్నాం. మా గుండెని, మా కిడ్నీని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం మేము. సో అండ్ సినిమాని ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసుకున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డిగ్నిటీతో ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు సినిమాని. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ మేము ఏ ప్రేమతో అయితే ఈ సినిమాని చేసామో అదే ప్రేమతో
మా కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ పర్సన్ అలానే చేశారు. సో మా రమామారుతి గారు తన విజువల్ గ్రాండ్యూర్ని బయటకు ఇచ్చారు. అండ్ కాలభైరవ తన మ్యూజిక్తో మా సినిమాని ఎలివేట్ చేశారు. అండ్ మా ఎడిటర్ పీకే తన పేరుకు తగ్గట్టు అనవసరమైన షార్ట్లు కానీ సీన్లు కానీ భలే పీకేశాడు. సో అందరూ చాలా డెడికేటెడ్గా ఉన్నారు. అండ్ సాక్షి తన ఫస్ట్ సినిమాకే చాలా ఛాలెంజింగ్ రోల్ తీసుకుంది. అండ్ షీస్ డన్ హర్ రీసెర్చ్, తన ఎఫర్ట్ని పెట్టి తను చాలా ప్రయత్నం పెట్టి చాలా డిగ్నిటీతో ఒక వినలేని మాట్లాడలేని ఒక అమ్మాయి క్యారెక్టర్ని చాలా డిగ్నిటీతో రెస్పెక్ట్తో చేసింది. సో యూ డన్ అ ఫినామినల్ జాబ్ సాక్షి. అండ్ హర్ష చెమ్ముడు ఓడి అమ్మ బంటే. హర్ష ఇస్ అ ఫినామినల్ పర్ఫార్మర్, మీ అందరికీ తెలుసు, మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. ఈ సినిమాలో తను ఇంకొక షేడ్లో కనిపిపోతున్నాడు. అండ్ హీ హెస్ రియలీ లివ్డ్ ద పార్ట్. అండ్ బండి సరోజ్ కుమార్ గారు షేర్ ఖాన్. సో బండి సరోజ్ గారిని ఫస్ట్ నేను కలిసినప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో ఐ డెంట్ రియలీ నో హిమ్, అంటే పెద్ద పరిచయాలు లేవు కదా. సెకండ్ షెడ్యూల్ నుంచి కలవడం మొదలైన దగ్గర నుంచి ఐ థింక్ మాకు ఒక బాండ్ ఏర్పడింది. ఆయన ఎంత జెన్యూన్ అండ్ ఎంత సూటిగా మాట్లాడుతాడు అంటే మనిషికి నచ్చావంటే ఇక్కడ లేదంటే ఇక్కడ, అది అంతే సూటిగా ఉంటాడు. అండ్ బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ యాజ్ జెన్యూన్ యాజ్ యు ఆర్. అండ్ మీ పర్ఫార్మెన్స్ యాజ్ నోలన్ థియేటర్స్లో అందరూ చూడడానికి వెయిట్ చేస్తున్నాను, నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఈ కథకు వచ్చేస్తే ఇది మోగ్లీ గారు ప్రేమ కోసం చేసే యుద్ధం. అండ్ మనందరి జీవితాల్లో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. యుద్ధం అంటే ఏదో ప్రాక్టికల్గా కత్తులు కటారాలు గన్లు పట్టుకొని చేసే యుద్ధం గురించి మాట్లాడట్లేదు నేను. మన మానసిక యుద్ధం, మనలో మనం చేసే యుద్ధం. అండ్ ప్రతి మనిషి లైఫ్లో తన ప్రేమ కోసమో, తన ఉద్యోగం కోసమో, తన ప్యాషన్ కోసమో, తనకి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అండ్ మనందరి లైఫ్లో ఏం రాసిపెట్టి ఉంటుందో ఎవ్వడికి తెలియదు, కానీ దాన్ని నచ్చినట్టు మార్చుకోగలుగుతాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకోగలుగుతాం. అండ్ ఈ ప్రాసెస్లో మనం జనరల్గా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం, చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం, చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు. బట్ ఆ క్షణంలో మనం గట్టిగా నించొని పోరాడాలి, మనల్ని మనం నమ్మాలి. అండ్ నాకు ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఉంది, ఒక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్. మీరందరూ ఈ మోగ్లీ గాడు చేసే యుద్ధంలో తోడుండాలి. అండ్ మీరందరూ ఈ మోగ్లీ గాడిని గెలిపించాలి. సో థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 13న థియేటర్స్లోకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాం. చాలా ప్రేమతో కష్టపడి చేసాం ఈ సినిమాని. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Roshan Kanakala. Wishing you a big blockbuster with Mowgli. Thank you so much. And yes, ఇప్పుడు మన డైనమిక్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ రానా గారు ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అలాగే ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, నాని గారు మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి. వాళ్ళు సో దే గివెన్ ఎ టైమ్ అండ్ ఎంకరేజ్డ్ అస్. దెన్ అంటే ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే అన్ఫార్చునేట్గా లాస్ట్ వీక్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల సో అంటే వీఆర్ ఇన్ ఏ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్. అంటే ఇది మూవ్ చేయాలన్నా వద్దా, మాకు యుఎస్ఏ షెడ్యూల్లో అలాట్ అయిన థియేటర్స్ మరీ దొరకవు కాబట్టి మరి ఇంకో రిలీజ్ డేట్ లేకపోవడం వల్ల ఒక పెద్ద సినిమాతో పాటు వస్తున్నాము. సో దీన్ని అంటే స్టిల్ అందరూ అంటే ఒక రోజు డిలే చేయడం వల్ల అది చూసి అందరూ దీనికి వస్తారని కోరుతున్నాం. దెన్ ఈ మూవీ విషయానికి వస్తే దీనికి అంటే చాలామంది ఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఏ వస్తే ఫ్యామిలీస్ వస్తారా రారు, టైటిల్ ఏమో మౌగ్లీ, సినిమాకేమో ఏ సర్టిఫికేట్ అన్నది ఉంటుంది. బట్ జనరల్గా మీకు బ్లడ్ షెడ్ ఉన్నా, వల్గారిటీ ఉన్నా, లేదంటే ఒక అబ్జెక్షనబుల్ సీన్స్ ఉన్నా ఏ వస్తే ఆ సీన్స్ వెళ్ళి తీయడమో బ్లర్ చేయడమో ఏదో చేయొచ్చు. బట్ ఇక్కడ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఏ రావడానికి రీజన్ ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టింగ్ అండి. సో అగైన్ బండి సరోజ్ అంటే నేను రియల్ టైంలో చూడడానికి, కెమెరా ముందు చూడడానికి యూఆర్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో అండ్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 5 minutesలోనే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇంటెన్స్ యాక్టింగ్. And Roshan, I don't know how you acted facing that, but both Sakshi and
రోషన్. సో ఈ సినిమా డెఫినెట్గా ఇంతసేపు అందరూ చెప్పినట్టు ఇట్ హ్యాస్ ఎ లార్జ్ స్పాన్, అడ్వెంచర్, ఇంటెన్స్ యాక్టింగ్. సో అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇక ఓవర్ టు అవర్ బిలవ్డ్ చీఫ్ గెస్ట్ రాణా గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ మోగ్లీ అనే సినిమా, ఈ సినిమాతో ఉన్న సాంకేతిక నిపుణులందరూ, హర్ష సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్ అందరితో నాకు ఐ హ్యావ్ అ లాంగ్ రిలేషన్షిప్. ఫస్ట్ మారుతి ద డిఓపి, బాహుబలిలో 6-7 సంవత్సరాలు అలానే గడిచిపోయినాయి అలా ఆఫ్ డూయింగ్ దట్ వైల్డ్ చేజ్. సందీప్ ఐ హవ్ నోన్ బిఫోర్ హీస్ బికమ్ అ డైరెక్టర్. ఒక ఫస్ట్ అద్భుతమైన సినిమా చేశాడు. ఇందాక 5 years వెయిట్ గురించి చాలా బాధపడ్డాడు సందీప్. టైమ్ ఇస్ టెంపరరీ, ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎవర్, కలర్ ఫోటో విల్ స్టే ఫర్ ఎవర్, మోగ్లీ విల్ స్టే ఫర్ ఎవర్. సో డోంట్ వరీ అబౌట్ దట్ టైమ్. నీ చివరి టైంలో నీ ఫిల్మోగ్రఫీ చూసుకున్నప్పుడు దిస్ వోంట్ ఈవెన్ ఫీల్ లైక్ 5 days. సో డోంట్ వరీ అట్ ఆల్. యాక్చువల్లీ ఇందాక వచ్చేటప్పుడు సందీప్ని ఏదో అడుగుదాం అనుకున్నానండి. పేరేమో మోగ్లీ, ఇప్పుడు రడ్యార్డ్ కిప్లింగ్ గారు జంగిల్ బుక్లో రాసుకున్న ఒక పేరు. ఇంకో క్యారెక్టర్ పేరేమో క్రిస్టఫర్ నోవెలన్. అంటే ఏంట్రా వాళ్ళు అసలు కనుక్కోరా, వాళ్ళు అసలు మాట్లాడలా, లేకపోతే క్రిస్టఫర్ నోవెలన్ ఇప్పుడు చూసి అసలు నా పేరుతో ఈడెవడో సినిమా తీసాడు హైదరాబాద్లో అని అనుకోవాలా? వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్? సో డెఫినెట్లీ నాకు తెలిసి సందీప్ మాట్లాడుతున్నప్పుడు, సరోజ్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను అఖండ ఫంక్షన్కి వచ్చానా మోగ్లీ ఫంక్షన్కి వచ్చానా చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ద ప్యాషన్ ఇన్ దీస్ గైజ్, ద లవ్ దే హ్యావ్ ఫర్ ద క్రాఫ్ట్, అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ మీకు అర్థమవుతాయి. దేర్ సమ్ అమేజింగ్ విజువల్స్ అలాంగ్ విత్ సమ్ గ్రేట్ మ్యూజిక్. భైరవ్ ఈ రోజు లేడు కానీ బట్ హీస్ ఆల్వేస్ సంబడి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్, అండ్ ఐ థింక్ హీస్ డన్ సమ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఈ సినిమాలో సాక్షి గారు, ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, సో ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు ద మూవీస్. అండ్ విష్ణు ప్రసాద్ గారు, you are an amazing producer and really a gem and a jewel that Telugu cinema has found. Oka very few corporation type companies will be there, and really Vishnu Prasad Garu has made a media enterprise so beautifully, so professionally, and making cinema across. So I wish him all the very best. And ee roju nenu vachina main reason, Roshan I love like a little brother. He is obviously Sumagaru's kid, so he's always a homeboy for us. And తనకున్న సినిమా మీద ప్రేమ, పిచ్చి మొత్తం అంతా యూ కెన్ గెట్ టు సీ ఇట్. ఇది నాకు అనిపించిందో వేరే వాళ్ళకి అనిపించిందో నాకు తెలియదు కానీ చిరుత సినిమాలో చరణ్ చూస్తున్నట్టు ఉండింది నాకు ఈ ట్రైలర్స్లో కానీ ఈ సినిమాలో కానీ ఎస్పెషలీ. సో ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్, దిస్ వీకెండ్ the entire jungle is with you. The lion is roaring on the 12th. Mowgli will come on the 13th. So all the very best, and wishing everybody in the team best of luck. Thank you. Woo! Thank you so much, Rana Garu. Thank you for all your love and support. Thank you for so happy to have you here today. So thank you so much everybody on stage, and thank you so much everybody for joining the pre-release event of Mowgli. December 13th it is. Mark the date. Theaters ki velli 99 రూపాయలకి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. And thanking Rana Garu once again, and Maruti Garki special thanks for coming here. Thanking everybody and all the very best to Mowgli team. Thank you one and all. Good night. Thanks for watching. Please like, share, subscribe.